Are you sure you want to sell your father's land? Mum, you know my situation. You know my London restaurant's in debt. You already sold everything we had. Let's keep this land. It's our only connection to India. Even if we live here for under 50 years, we'll still be foreigners to them. Hi, Dad. Where have you been, darling? I was at school. I've joined as a teacher. Teacher? Yes. Here? We're all moving back to England once this land has been sold. Do you really want to live with these incorrigible Indians? Are you out of your mind? I can't believe this. It's okay, baby. ఒక్క వర్క్ అయినా సరిగ్గా చేస్తున్నావా నువ్వు? బుక్స్ లో కాపీ కొట్టించి ఎగ్జామ్ రాయిస్తున్నావు. అలాంటప్పుడు ఎందుకు ఎగ్జామ్? నీ కనీసం 5th క్లాస్ ఎక్కడుందో తెలుసా? నీలాంటి ఒక ఇర్రెస్పాన్సిబుల్ టీచర్ ని నా స్టూడెంట్ లైఫ్ లో కూడా చూడలేదు. మేడం, మనం తర్వాత డిస్కస్ చేద్దాం మేడం. నేను డిస్కస్ చేయట్లా, తిడుతున్నాను. అనవసరంగా కెలికినట్టున్నాను. జెసికా వచ్చి 3 రోజులైంది. తన నంబర్ తీసుకుని మన స్కూల్ వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేయాలి. చేసావా? లేదు. అంటే నువ్వు క్లాస్ చెప్పడానికి పనికిరావు, అడ్మినిస్ట్రేషన్ చూసుకోవడానికి పనికిరావు, అంతే కదా? గివ్ మీ అన్ ఆన్సర్. డైనోసార్ ప్రిన్సిపల్ డాలౌసి మనోరల్. Good morning, sir. ఆవిడెప్పుడూ అంతే. డోంట్ మైండ్. ఆన్సర్ మీ అంటారు. ఆన్సర్ ఇస్తే నాకే ఆన్సర్ ఇస్తావా అని తిడతారు. ఈగోయిస్ట్. నేను అందరి పిల్లల్ని కాపీ కొట్టనివ్వను. ఎవరెవరికి ఆన్సర్ తెలీదో వాళ్ళని మాత్రమే కాపీ కొట్టనిస్తాను. కనీసం అప్పుడైనా వాళ్ళ ఆన్సర్ తెలుసుకుంటారు కదా. అందుకే పిలిచి. Sorry. I misunderstood you when you asked for my phone number. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. Kid. అవునండి. మీదే ఏరియా? French colony. ఫ్రెంచ్ కాలనీ మా ఇంటి పక్కనే. సో మీకు ఏ హెల్ప్ కావాలన్నా ప్లీజ్ డోంట్ హెసిటేట్, ఆస్క్ మీ. మన ఏరియాలో మంచి వెజిటబుల్ షాప్ ఉందా? ఉంది. మీ లండన్ లో కూడా టమాటాలు ఎర్రగానే ఉంటాయా? Of course. హలో గణపతి. ఫ్రెంచ్ ఫ్రెండా? బ్రిటిష్ రా. తనకేం కావాలో చూడు. ఏం కావాలమ్మా? 1 కిలో టొమాటో. టొమాటో. 1 కట్ట తోటకూర. తోటకూర అందుకోమా. తోటకూర. ఆ వెజిటబుల్ నేమ్ నాకు తెలుగులో తెలీదు. అయితే అది ఇంగ్లీష్ లోనే అడగండి, ఆయనకు అన్ని తెలుసు. ఆయన మా పెళ్లి చూపులకు వచ్చినప్పుడు ఇంగ్లీష్ లో మాట్లాడారని నాకు నచ్చారు, అందుకే ఆయన్ని చేసుకున్నా. Give me bottle guard. ఏంటి? Bottle guard. క్రికెట్ గార్డ్ తెలుసు, బాటిల్ గార్డు అదే కన్నా బాటిల్ గార్డు. ఏమై ఉంటది? బాటిల్ గార్డే కావాలి. క్యారెట్, బీరకాయ ఇవేమో వద్దా? వద్దు. బాటిల్ గార్డ్ ఒకటే. Yes. 10 సంవత్సరాలుగా నేను ఈ వ్యాపారం చేస్తున్నామా. ఇక్కడున్నవి అన్ని ఫ్రెష్ వెజిటబుల్స్. ఏంట్రా నీ సోది? టొమాటాలు అడిగారు, ఇచ్చాను. తోటకూర అడిగారు, ఇచ్చాను. సేమ్ అలాగే బాటిల్ గార్డు ఇస్తావు, తీసుకుంటుంది. ఇస్తాను, కంగారు ఎందుకు? తెలియకపోతే తెలియదని చెప్పరా. ఎవరు? ఏమండి, మీకు నిజంగానే బాటిల్ గార్డ్ అంటే ఏంటో తెలీదా? లేదు బుజ్జి, అదేంటో నాకు తెలుసు. రై, ఈ రోజు శుక్రవారం నేను వ్రతం. బాటిల్ గార్డ్ ముట్టుకోవద్దు. అయితే ఓ పని చేయి, అది ఎక్కడుందో చెప్పు, ఆ కేక్ గారు తీసిస్తారు. తన కోసమే వ్రతం చేస్తున్నా, తన ఎలా ముట్టుకుంటుంది? పోనీ నువ్వు ఇవ్వు, నీకు తెలీదా? బాటిల్ గార్డ్ వల్ల నాకు చాలా బ్యాడ్ మెమరీస్ ఉన్నాయిరా. మా బామ్మ తినే చనిపోయింది. It's fine. మీకు తెలియదంటే నేనే తీసుకుంటాను. లేదా తెలుసు. తెలుసు. వాడికి తెలీదు, నాకు తెలుసు తెలుసు అండి. వాడికే తెలీదు, నాకు తెలుసుగా. ఓహో, గూగుల్లో సెర్చ్ చేస్తున్నావు. చెయ్యి. గూగుల్ నా దాంట్లో అసలు డేటాయే లేదు. నేనేదో మెసేజ్ చెక్ చేస్తున్నాను అంతే. అదేంటబ్బా, డేటా లేకుండా మెసేజ్ వచ్చే ప్లాన్? నాకు చెప్పు, నేను వేసుకుంటా. నార్మల్ మెసేజ్ రా. నార్మల్. గుడ్ ఈవినింగ్ సార్. హలో మ్యామ్. మహేష్, కరెక్ట్ టైంకి వచ్చారా. రే వెళ్ళి బాటిల్ గార్డ్ తీసుకురారా. ఏంటి సార్? బాటిల్ గార్డ్ రా చంటబ్బాయ్, వెళ్ళి తీసుకురా. అయ్యో సార్, మీరుండగా నేనెలా తెస్తాను? మీరే కదా సార్ నాకు అన్నీ నేర్పింది. నిజాయితీ, ప్రేమ, చదువు. కావాలంటే బుడని వేలు అడగండి సార్, ఇచ్చేస్తాను. కానీ ఆ బాటిల్ గడు మాత్రం అడగదు సార్. ఆ బాటిల్ గడు మాత్రం అడగదు సార్.
బాడీని నమ్మకుండా బట్టలు కడితేనే చనిపోయింది. ఇట్స్ ఓకే, ఐల్ టేక్ ఇట్. నో 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 వెయిట్ 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 ఐ టాక్ టు హిమ్ ఐ ట్రై హిమ్. గణా బాటిల్ గడిచేరా. రతారా ఊరుకోండి, వ్రతం పోతే పోనివ్వండి, ఆ బాటిల్ గడ్డ ఏదో తీసిచ్చేయండి. నాకు బాటిల్ కడకంటే వ్రతం ముఖ్యమా? రే ఇక్కడ ఏం జరుగుతుంది? నువ్వు ఎగ్గేసుకొని వచ్చి సొరకాయ ఇవ్వు అంటున్నావు. ఏం జరిగితే నాకేంటి, నాకు సొరకాయ కావాలి. అన్నా ఓ సొరకాయ. రే ఎలైట్ పీపుల్ మాట్లాడుకుంటున్నావు. రే ఆడు కదరా, నేను మేవురా. అయితే నేను నీకు బాటిల్ గార్డ్ అంటే ఏంటో తెలుసా? అది తెలుసుకొని ఏం చేయాలి నేను? నాకు సొరకాయ కావాలి. అన్నా సొరకాయ ఇవ్వద్దు గనా, ఇవ్వన్నా. ఇవ్వద్దు గనా. ఇవ్వన్నా. రేయ్, మర్యాదగా బాటిల్ గార్డ్ తీసుకెళ్ళు. అన్నా ఎవడన్నా ఇడు పిచ్చోలా మాట్లాడుతున్నాడు. తమ్ముడు నీకు వాళ్ళ ఎందుకేనా బాటిల్ గార్డ్. ఇదే నేను అడిగిన సొరకాయ. బుజ్జి ఇది బాటిల్ గడ్, ఇది బాటిల్ గడ్. అవునరా, నీలాంటి వాళ్ళకి ఇది సొరకాయ, మాలాంటి ఎలైట్ పీపుల్ కి ఇది బాటిల్ గార్డ్. ఇది మీకు అర్థం అవ్వాలనే ఇంత అక్కడి నుంచి ట్రై చేస్తున్నాను రా. బుజ్జి అదే బుజ్జి బాటిల్ గడ్. అన్నా అకౌంట్ లో రాసుకో అన్నా. శ్రావణ శుక్రవారం. మీకు బాటిల్ గడ్డ అంటే ఏంటో తెలియదు కదా? లేదు బుజ్జి నాకు తెలుసు, నాకు తెలుసు. ఆడు అబద్ధం ఆడుతున్నాడమ్మా. ఆడికి ఇచ్చి గాడు తప్ప ఏ గాడు తెలియదు. డబుల్ రా. హే యాక్చువల్లీ బాటిల్ గార్డ్ అంటే ఏంటో నాకు ఫస్టే తెలుసు. వాడికి తెలుసా అని టెస్ట్ చేశా. వాడికి తెలియదు, పువర్ ఫెలో. వాడి వైఫ్ ముందు దొరికిపోయాడు. ఎలాగోలా కవర్ చేయడానికి చూసినా కుదరలా. బాటిల్ గార్డ్ అంటే తెలియకుండా నవ్వేసింది 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 నవ్వేసింది. ఎస్ ల్యాండ్ కబ్జా చేస్తే కేసేయడం ఏంట్రా? కలికాలం. భూపతి 10,000 గజాల సైట్ అన్నావు, 7,000 గజాలే ఉంది. ఏం చేయమంటావు? అవునా, సరే వదిలే, నేను చూసుకుంటాను. నడుస్తూ మాట్లాడుకుందాం. అన్నా లైఫే ఒక పెద్ద డిప్రెషన్ లా ఉందన్న. రోజు లేవాలంటేనే చాలా భయంగా ఉందన్న. లేవకరా, ఎందుకు లేస్తున్నావు? ఏదో జీవితం మొత్తం పోయినట్టు ఎందుకు ఫీల్ అవుతున్నావు? ఈ ఒక్క ల్యాండ్ పోతే మొత్తం పోయినట్టేనా? చూడు, వీడి ల్యాండ్ అనవసరంగా కబ్జా చేసి వీడిని డిప్రెషన్ లోకి తోసేసానని నేను గిల్టీ ఫీల్ అయ్యేలా చేయొద్దు. నీలాగా నన్ను ఎవరు టార్చర్ పెట్టలేదు తెలుసా? అన్న నాకు ఇంకో ల్యాండ్ ఒకటి ఉందన్న, దాని మీద మాత్రం కన్నయ్యొద్దన్న. అదెక్కడుందిరా? ఊరుకోనా. అందుకు కాదురా, సపోజ్ మా వాళ్ళు మళ్ళీ నీ ల్యాండే కబ్జా చేసి మళ్ళీ నీకు డిప్రెషన్ వచ్చి మళ్ళీ నేను కౌన్సిలింగ్ ఇచ్చి. విలియమ్స్ గారు రండి రండి, ఇది ఇంకో కౌన్సిలింగ్ కేసు. రే అన్నా, వీడికి ఇంకో ల్యాండ్ ఉందట, వెంటనే అడ్రస్ తీసుకో, ఫ్యూచర్ లో యూజ్ అవుద్ది. నమస్కారం సార్. ఏంటి ఇదంతా? వాట్స్ గోయింగ్ ఆన్ హియర్? నీకు నీ ల్యాండే కదా కావాలి. ఇక్కడ నా ఇల్లు పూర్తవగానే వచ్చి నీ ల్యాండ్ నువ్వే పట్టుకెళ్ళు, సింపుల్ గా. ఇప్పుడు అనవసరంగా ప్రాబ్లం క్రియేట్ చేయకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపో, నాకు చాలా పనుందయ్యా. మర్యాదగా ఇక్కడి నుంచి పోరా. మర్యాదగానా? రే ఇటు రండ్రా, ఇటు రండి రండి రండి. విలియమ్స్ వీరావేశంలో ఉన్నాడు, చూద్దాం రండి రండి. నేను చెప్పొచ్చేది ఏంటంటే, ప్రజల్నే న్యాయం అడుగుదాం, ఈ పిల్లని అడుగుదాం. కన్నా ఈ తెల్లులంతా మన దేశం వదిలి ఎప్పుడు పోయారా? ఆగస్ట్ 15, 1947. చూసావా, చిన్న పిల్లకి తెలిసినంత కూడా నీకు తెలియట్లేదు. అయినా నీ మీద నీ దేశం మీద నాకు చాలా మర్యాద ఉంది. అన్ని దేశాలని ఆక్రమించుకుని వాళ్ళకి ఇండిపెండెన్స్ డే అనే ఫెస్టివల్ ని ఇచ్చిందే మీరు కదా. ఐఎమ్ గోయింగ్ టు ద పోలీస్ స్టేషన్. పోలీస్? ఓ ఓకే ఓకే. రే సార్ ని పోలీస్ స్టేషన్ దగ్గర దింపే. ఆ పోలీస్ స్టేషన్ లో లావుగా కృష్ణ అని ఒకడు ఉంటాడు, ఆడి కంప్లైంట్ ఇవ్వు, తీసుకోడు. అప్పుడు మన పేరు చెప్పు, వెంటనే తీసుకుంటాడు. ఓకే, అది మన రేంజ్. ఏం చేశారు సార్? లవ్ లెటర్ రాశాడు సార్, లవ్ లెటర్. అది 9th క్లాస్ పిల్లకి. ఎగ్జామ్ లో స్పేస్ కెళ్ళిన మొదటి మహిళ ఎవరని అడిగితే నా వైఫ్ పేరు రాశాడు సార్. అంతేకాదు సార్, నేను చచ్చిపోతే వినాయకుడికి 108 కొబ్బరికాయలు కొడతానని మొక్కుకున్నాడు సార్. అది నేను కాదు సార్, 7th క్లాస్ ఇంగ్లీష్ లో అంటే అన్ని తప్పులే. లవ్ లెటర్ మాత్రం కరెక్ట్ గా రాస్తావు. ఏం రాశాడు ఏం రాశాడు? లవ్ లెటర్ రాశాడు. ఏది ఇవ్వండి. ఇప్పుడు నీకు టీసీ ఇప్పించకపోతే అడుగు. వద్దు మ్యామ్. ఏంట్రా వద్దు? సారీ మ్యామ్. ఈ మ్యాటర్ నాకు వదిలేండి సార్. సార్ ప్రిన్సిపాల్ దగ్గరికి. సార్ నాకు వదిలేండి సార్. ఒక స్టూడెంట్ వల్ల మీ అందరు స్టూడెంట్స్ బాధపడకూడదు, అందరి టైం వేస్ట్ అవ్వకూడదు. నాకు వదిలేండి, నేను చూసుకుంటా. చూసుకుంటారు నేను చూసుకుంటాను సార్. రారా మిస్టర్ రోమియో, రారా. ఇక్కడ నుంచి అదేంట్రా బటర్ఫ్లైస్? నువ్వు నన్ను చూసినప్పుడు నా కడుపులో 1000 సీతాకోక చిలుకలు ఎగిరాయని సార్. ఆ సెలెస్టియల్ ఏంజెల్ అప్పుడే స్వర్గం నుంచి దిగొచ్చిన దేవత సార్. సూపర్ సూపర్ రా. రే సార్, నువ్వు ఎల్కేజీ నుంచి ఈ స్కూల్ నుంచి చదువుకుంటున్నావు కదా? అవును సార్.
మరి నీకెలారా ఈ సెలెస్టియల్ ఇంగ్లీషు? అది కొరియన్ సిరీస్ సబ్ టైటిల్స్ లో చూసాను సార్. థ్యాంక్స్ సార్. రే లవ్ లెటర్ రాయడానికి ఒక ఏజ్ ఉంటదిరా. ఏంటి సార్ ఆ ఏజ్? నా ఏజ్ ఎంత ఉంటది? లవ్ లెటర్ రాసే ఏజ్ సార్. స్మార్ట్ బాయ్, యూ సోషల్ పాస్, గో. నాన్న ఏంట్రా లవ్ లెటరా? కాదు నాన్న. పర్లేదు రాయ్. నాకు రాసిచ్చిన లెటర్స్ గుర్తున్నాయి కదా? బాగా గుర్తున్నానన్నా. అవన్నీ ఫాలో అవుతావు కదా? షూర్ నాన్న. ఆ అమ్మాయి కూడా ఇక్కడే పక్కన. అక్కర్లేదు. నేను పిల్లల పర్సనల్ విషయాల్లో తలదూర్చే చీప్ టైప్ నాన్నను కాదా. అయ్యో రే, పిల్లల్ని అర్థం చేసుకునే ఫ్రెండ్లీ టైప్ నాన్నల లిస్ట్ ఇస్తే ఈ ఊర్లో టాప్ 10 లో నేను ఉంటా. ఎందుకు చెప్పు? ఎందుకు? పర్లేదు చెప్పు. ఎందుకంటే ఆ లిస్టు రాసేదే మీరు కాబట్టి. సూపర్ రా, నా కొడుకు అనిపించావు. థ్యాంక్స్ నాన్న. ఏంటి భూపతి గారు ఇంకా రాలేదు?